ఈరోజు రైతుకు యూరియా దొరుకుతలేదు నీ పాపాన. రైతట అదేదో సాఫ్ట్వేర్ వస్తానట, ఆన్లైన్ వస్తానట. నాకే తెలియదు, వీళ్ళకేం తెలుస్తుంది పాపం. ఇది ఎక్కడ కథ? ఎప్పుడైనా ఉండేనా ఇట్లా? ఇది ఎక్కడ యాప్ వచ్చే? ఏదో యాప్ అట, స్మార్ట్ ఫోన్ మాకే తెలియదు ఎట్లా యాప్ చేయాలను. మరి రైతు దగ్గర ఆన్ చేసే లోపలనే అయిపోయి స్టాక్ అయిపోయింది అంటాడు. నువ్వు యూరియా ఇవ్వవు టైంకి, నువ్వు నెల పైన తీసాలా ఇప్పటిదాకా జొన్నల కాంట. మొన్న నువ్వు మొత్తుకోగా మొన్న ఓపెన్ చేసిన జొన్న కాంట ఇప్పటికీ సంచులు ఇయ్యడు, జోకడు. సంచులు కొనుకొచ్చినాడు రైతన్న చెప్తున్నాడు. కొనుకొచ్చిన తర్వాత కూడా జోకడు, జోకిన తర్వాత లారీలు రావు. ఇది ఎక్కడి కోస? ఇది రామకోస కాదా? ఇది ఎక్కడి కోస అంటున్నా. ఈ రకంగా రైతును గోసపెట్టి, రైతును బాధ పెట్టి, 6 కాలాలు కష్టపడ్డ రైతన్నను ఈ రకంగా బాధ పెట్టేటువంటి నువ్వు 10 ఏళ్ళు ఉంటావా? నీ అయ్య జాగీరా, యాడికెళ్ళి ఉంటావు? నిన్న చెప్తున్నాడు 80% కొనుగోలు అయిపోయిందట. యాడికెళ్ళింది 80% అని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో పండించిన పంట ఎంతో తెలుసా నీకు? 141 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. నువ్వేమో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాంటివి. 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాని ఇప్పటిదాకా 45 లక్షలు కొన్నాంటివి. మరి 45 లక్షలు కొంటే 141 లక్షలల్లా 30% కూడా కొనలే కదా. 80% ఎట్లయితుంది? మరి నువ్వు నా వెంటరా గాలి మోటార్లో గాలి తిరుగుడు కాదు. నువ్వు గాలి మోటార్లో గాలి తిరిగి గాలి మాటలు చెప్తున్నావు, అబద్ధం మాటలు చెప్తున్నావు. వాస్తవంగా నువ్వు కళ్ళల పూట తిరుగుతే తెలుస్తుంది, నువ్వు ఊర్ల పూట తిరుగుతే తెలుస్తుంది. ఈరోజు నా రైతు ఎంత గోసపడుతున్నాడో, నా రైతు ఎంత బాధపడుతున్నాడో ఈరోజు నువ్వు ఊర్ల పూట తిరుగుతే తెలుస్తుంది. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మొన్న 10 ఏళ్ళ దాకా నేనే ఉంటా అంటున్నావు. 10 ఏళ్ళు కాదు బిడ్డ, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు రాజీనామా చేసి మళ్ళీ గెలు, అప్పుడు నేను ఒప్పుకుంటా. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి, నువ్వు ఒక్కసారి రాజీనామా చేసి మళ్ళా గెలిస్తే నా జీవిత కాలం నేను రాజకీయాలు మానేసుకుంటా. నీతోటి ఏడ సాధనైంది? 2 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు సంపాదించాలో లెక్కలేసుకున్నావు. ఏడాడ రియల్ ఎస్టేట్ చేయాలో లెక్కలేసుకున్నావు. ఏడాడ కమిషన్లు పెట్టుకోవాలయ్యా నువ్వు లెక్కలేసుకున్నావు. కానీ నా రైతులకు ఇచ్చిన మాట మర్చినావు, నా యువతకు ఇచ్చిన మాట మర్చినావు, నా విద్యార్థులకు ఇచ్చిన మాట మర్చినావు, నా ఆడబిడ్డలకు ఇస్తామన్న 2500 నెలకు ఇచ్చే మాట మర్చినావు. పెన్షన్లు 2000 ఆడగలితే అవ్వా నీకు 4000 ఇస్తా అన్నాడు. ఉన్న 2000 ఇవ్వకపాయి, కొత్త పెన్షన్లు పెట్టకపాయి. ఇదేనా నీ రాజరికం? ఒక్క మాట అంటే ఒక్క మాట, 420 హామీలు, ఒక్క హామీ నెరవేర్చాలి. రైతు బంధు కూడా రైతులను అడుగుతున్నాడు, రైతు బంధు కూడా ఇస్తాడట. ఇప్పటికీ 3 సార్లు ఎగ్గొట్టే, మళ్ళీ కాలం వచ్చే మళ్ళీ ఇస్తాడన్న నమ్మకం లేదు. ఇన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత అన్నీ మర్చిపోయి ఈరోజు కేవలం హైదరాబాద్ చుట్టూన్న రియల్ ఎస్టేట్ దందా మీద పడ్డావు, వసూళ్ల మీద పడ్డావు. నువ్వు కేవలం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నావు తప్ప నా రైతు బాధని కనబడతలేదు, నా రైతు గోసని కనబడతలేదు. ఈరోజు ఒకవైపు ధాన్యం తడిసిపోతున్నా రైతు బాధపడుతున్నాడు. తడిసిపోయిన ధాన్యం కొంటాను, మొలకలు వచ్చినా కొంటాను, చివరి గింజ కొంటాను. ఈరోజు నా రైతు జొన్నలు పండిస్తే నేను ఎకరానికి 30 కుంటలు వండితే నేను 10 కుంటలు కొంటా అంటావు. నీ అయ్యా జాగీరా అని అడుగుతున్నా. నువ్వు ఎప్పుడన్నా వ్యవసాయం చేసినావా? నీ వ్యవసాయం కష్టం తెలుసా? మక్కల సంగతి ఎకరానికి 40 కుంటలు వండుతున్నాయి, 26 కుంటలు కొంటాడట. మిగిలిన ఏం చేయాలా? నీ ఇంట్లో కోసరమ్మంటావా? ఆ రోజు అన్నావు కదా నీకు చేత కాకుండా దిగిపోమని. ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి, నీకు చేతనైతే లేదు, నువ్వు గద్దె దిగిపో. నీకు చేతనైతే లేదు, నువ్వు గద్దె దిగకుంటే భారతీయ జనతా పార్టీ ప్రజాపక్షాన్ని నిలబడి ప్రజా పోరాటం చేసి
నిన్ను పాత రేషన్ కొడక